హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. జూనియర్ ఎన్టీఆర్ పరిచయం అక్కర్లేనటువంటి పేరు. టాలీవుడ్లోన అగ్రస్తారాల సరసలోన ప్రముఖంగా వినిపించేటువంటి పేరు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు మరో కోణంలో మనకు వినిపిస్తోంది. అతను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనడానికి లాజికల్గా ఏమైనా సమాధానాలు దొరుకుతాయా, లేదా కేవలం సోషల్ మీడియాలోనే ఇది వైరల్ అయిపోతుందా అన్న విషయాన్ని కాస్త పక్కన పెడితే, అసలు జూనియర్ ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలా సందర్భంలో, ఇప్పుడు కాదు చాలా సందర్భంలోన జూనియర్ ఎన్టీఆర్ రావాలి, ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళే కార్యకర్తలే చాలా సందర్భాల్లోన జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే బాగుంటుంది, తెలుగుదేశం మళ్ళీ గట్టెక్కుతుంది. ఎప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 to 2024 దాకా అక్కడ ఆ 5 ఏళ్ల పాటు తెలుగుదేశం దాదాపు కుదేలైపోయిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ అయిపోయారు, లోకేష్ సైలెంట్ అయిపోయారు, చాలామంది నాయకులపైన అప్పట్లోనే కేసులు వచ్చాయి, వాళ్ళు కొంతమంది జైలుకు కూడా వెళ్ళారు. ఈ సమయంలోన తెలుగుదేశం పార్టీని మళ్ళీ కన్సాలిడేట్ చేసుకునే స్థితిలో ఉందా లేదా అనుకునే సమయంలో ఖచ్చితంగా వినిపించిన పేరు ఏదంటే జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దుంకితే మళ్ళీ ఆ చరిష్మా వస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ పార్టీలో ఆయన మనవడు లెగసీని తీసుకురావాలి అని కొంతమంది కార్యకర్తలు, అంతకు మించి అతని ఫ్యాన్స్ ఫాలోయింగ్, వీళ్ళందరూ కోరిన మాట అయితే వాస్తవం. అయితే అది కార్యరూపం దాల్చలేదు. కారణాలు అనేకం. ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకించి మనం ఆలోచించాల్సిన విషయం, తాజాగా మళ్ళీ ఎందుకు ఈ వివాదం తెరపైకి వచ్చింది? జూలై 18 జూనియర్ ఎన్టీఆర్ పెట్టినటువంటి ముహూర్తం. ఆ ముహూర్తం ఏ షాట్ కోసం, లేదా ఆ ముహూర్తం దేని ఆవిష్కరించడానికి అన్నది మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఏ విషయమో తెలియనప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు, ఎన్ని విషయాలైనా అనుకోవచ్చు, దానికి పరిమితి అంటూ ఏది ఉండదు. కాబట్టి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ జూలై 18 ఏం చేయబోతున్నారు? అభిమానుల గ్యాదరింగ్ను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారని ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు లీక్ అయింది. ఫ్యాన్స్ అందరినీ కూడా ఒక చోట గ్యాదర్ చేసి అతను ఏం చెప్పబోతున్నాడు? నేను కొత్త పార్టీ పెడతాను, మీరందరూ సన్నద్ధం కావాలి అని ఏమైనా చెబుతారా? అలా చెబితే ఇది వర్కౌట్ అవుతుందా? నిజంగా జూనియర్ ఎన్టీఆర్కు అంత బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నమాట నిజమే, కానీ ఆ ఫ్యాన్ అంతా కూడా పాలిటిక్స్లోన కార్యకర్తలుగా, చురుకైన కార్యకర్తలుగా ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది ఇప్పుడు పొలిటికల్గా రైజ్ అవుతున్నటువంటి ప్రశ్నలు. సాధారణంగా ప్రతి అగ్రతారకు కూడా ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మహేష్ బాబు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, చరణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళకందరికీ కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతెందుకు, నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి అఖిల్ అక్కినేని సినిమా లెనిన్ వచ్చిన తర్వాత అది సూపర్ డూపర్ హిట్ అని అక్కినేని ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు అఖిల్ అక్కినేని మాస్ స్టార్గా ఎమర్జ్ అవుతున్నాడని సంబరపడిపోతూ ఉన్నారు. సో ఇలాగా ఫ్యాన్స్ సంరంభానికి, ఫ్యాన్స్ ఆనందానికి ఏది అవధి అంటూ ఉండదు. అయితే కొంతమంది మాత్రం తమిళనాడులోన విజయ్ లాగా, తెలుగునాట సీనియర్ ఎన్టీఆర్ లాగా వీళ్ళు మాత్రమే తమ ఫ్యాన్స్ను చాలా సరైన పద్ధతిలో శ్రద్ధగా వాళ్ళను తమ దారిలో తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళను రాజకీయాల్లో ఉన్న క్రియాశీలక కార్యకర్తలుగా మలిచే శక్తి ఉన్న వాళ్ళుగా చెప్పవచ్చు. మొన్న ఎలక్షన్లో, తమిళనాడు ఎలక్షన్లో టీవీకే పార్టీ స్థాపించినటువంటి విజయ్ 2 ఏళ్ల వ్యవధిలోనే, పార్టీ ప్రారంభించిన 2 ఏళ్ల వ్యవధిలోనే, అంటే 2 ఏళ్ల క్రితం ఆయన పార్టీ ప్రారంభించినా కూడా పొలిటికల్ కార్యకలాపాలు గట్టిగా ప్రారంభించింది ఏడాది క్రితమే. అయినా కూడా తను ముఖ్యమంత్రి పదవిని కొట్టేశారు, సర్కారును ఏర్పాటు చేశారు. అది ఫ్యాన్ పవర్ అంటే అని చాలామంది అంటున్నారు. కానీ దాని వెనుక ఆయన చాలా పని చేశారు, అది ఎవరికి కనిపించదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు, తమిళనాడులో పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. తమిళనాడులో ఏముంది, కటౌట్ పెట్టేశారు, హోలోగ్రామ్స్ ద్వారా ప్రచారం చేశారు, ఇలా వచ్చాడు అలా ప్రచారం చేశాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. మనకు ఆ పరిస్థితి లేదే, 10 ఏళ్ల నుంచి నేను దేకుతున్నా కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే అని విపరీతంగా ఆయన వాపోయాడు. మళ్ళీ 10 ఏళ్ల నుంచి ఆయన తపన పడుతున్నా కూడా ఆయన ఎందుకు ముందుకెళ్ళలేకపోయాడు అన్నదానికి ఆయన ఒక్కటే సమాధానం ఇవ్వాలి.
అది ఎవరు సమాధానం ఇచ్చేటువంటి ప్రశ్న కానే కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీ పెట్టడం వేరు, దాంతో రాజకీయాలు చేయడం వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు, బాగుంది. కానీ జనసేన పార్టీ లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ది టార్గెట్? ప్రతి రాజకీయ పార్టీకి కూడా అల్టిమేట్ గోల్ ఏంటి? అధికారం చేపట్టడం, సర్కార్ రావడం. సో రాజకీయంలో అరంగేట్రం చేసేటువంటి ప్రతి పొలిటికల్ పార్టీకి అల్టిమేట్ గోల్ ఏముంటుందంటే పవర్లోన ఎంటర్ కావడం. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తద్భిన్నంగా తాను రాజకీయ పార్టీ పెట్టి బీజేపీని గెలిపిస్తాను, తెలుగుదేశంను గెలిపిస్తాను, చంద్రబాబు నాయుడును గెలిపిస్తాను, లోకేష్ బాబును గెలిపిస్తాను అని ఎప్పుడైతే ఆయన బయలుదేరారో ఆయన పాత్ర పరిమితమైపోయిందా అన్న అనుమానాలు అటు ఫ్యాన్స్కు కలిగాయి, అటు పొలిటికల్ సర్కిల్లోనూ ఆ విషయం నానుతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చూసిన తర్వాత బహుశా దానికి ఆయనకున్నటువంటి ఎత్తుగడలు, ఆయనకున్నటువంటి స్కెచ్ ఆయనకున్నాయి. ఆయన అదే అంటున్నారు, ఇప్పుడు ఏదైనా కానీ తొందరపడకూడదు, వెయిట్ చేయాలి, రాజకీయాల్లోన సహనం ఉండాలి, అసహనం ఉండరాదు అని ఆయన తన కార్యకర్తలతో పదే పదే చెప్తున్నారు. ఆయన అదే అన్నారు, ముఖ్యమంత్రి కావాలని మీరు అందరూ అంటూ ఉన్నారు, నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది, నన్ను మీరు చేశారా? నేను ఒంటరిగా పోటీ చేశా 2019లో, ఏమైంది? నన్ను 2 చోట్ల ఓడించారు కదా. మళ్ళీ దీన్ని నమ్ముకొని నేను ఎలా ముందుకెళ్ళాను? పార్టీని నడిపించాలి కదా. ఒక్కసారి పార్టీలో ఓడిపోగానే అందరూ పార్టీ నుంచి జారుకున్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ జారుకు వెళ్ళిపోయారు. మళ్ళీ అప్పుడు పార్టీని నేను ఒంటి చేత్తో నడిపించాను కదా. అందుకోసమే సహనం ఉండాలి. సో చాలామంది పొలిటికల్ అబ్జర్వర్స్ చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్కు తన పరిమితి బాగా తెలిసింది, తానేమిటో బాగా అర్థమైంది, కాబట్టి ఆ పరిధి మేరకే ఆ వెలాసిటీలోనే ఆయన వెళుతున్నారు అని అక్కడ అందరూ చెప్తున్నారు. సరే, అది పక్కన పెడతాం. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశానికి జనసేనకు మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. పైగా కూటమి పేరుతోనూ వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు 2 పార్టీలు కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. కాబట్టి మనం ఏం మాట్లాడినా కూడా అది వాళ్ళు లేదు కాదు మేము ఇలాగని చెప్పే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోనే ఈయనకు ప్రవేశం ఉంటుందా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే తెలుగుదేశంలో ఆయన ప్రవేశించాలి అనుకుని ఉండింటే 2009లోనే ప్రవేశించాల్సి ఉండేది. 2009లోన ఆయన తెలుగుదేశం ప్రచార బాధ్యతలను భుజాన వేసుకొని మెరుపు లాంటి వేగంతో ఉత్తరాంధ్రకు వెళ్ళి అద్భుతమైన ప్రచారం చేశాడు. అతను అద్భుతమైన ప్రచారం. ఆ ప్రచార హోరు చూసి ప్రతిపక్ష పార్టీలు కూడా కాస్త కంగు తిన్నమాట అయితే వాస్తవం. ఆయన ఉధృతంగా ప్రచారం చేసి తిరిగి వస్తూ ఉండగా ఖమ్మం వద్ద హీ మెట్ విత్ రోడ్ యాక్సిడెంట్. ఎప్పుడైతే ఆయనకు రోడ్డు ప్రమాదానికి గురయ్యారో ఆ తర్వాత ఏమైందేమో కానీ సైలెంట్ అయిపోయారు. తనకు రాజకీయాలకు పడదని ఆయన్ని నిర్ణయించుకున్నారు. సో ఆయన ఏమనుకున్నారు, 2 పడవలపైన కాళ్ళు వేయడం కుదరదు. సినిమా పరిశ్రమలో ఉండాలి లేదా రాజకీయంలోనైనా ఉండాలి, రెండిట్లో ఉంటామంటే కుదరదు. ప్రస్తుతం నేను సినిమా పరిశ్రమలో ఉండడమే మేలు, ఎందుకంటే నా కెరీర్ గ్రోత్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది, నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయని అతను చాలా శ్రద్ధగా తన కెరీర్ను బిల్టప్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు దేవర లాంటి సినిమా కావచ్చు, RRR సినిమా కావచ్చు, అద్భుతమైన సినిమాలనే ఆయన తీసుకుంటూ మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు. ఇప్పుడు 100 crores క్లబ్ దాటి వెళ్ళిపోయే పరిస్థితిలో కూడా ఉన్నారు. సో ఇలాంటి స్థితిలోన అంటే ఒక రకంగా చెప్పాలంటే సినీ కెరీర్లోన ఆయన ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉన్నారు, చాలా పీక్ స్టేజ్లో ఉన్నారు. ఓకే, దేవర మిక్సెడ్ రిజల్ట్ వచ్చినా కూడా పర్వాలేదు. ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత స్టార్డమ్ ఉన్నటువంటి మాస్ హీరోలకు ఒక్క పిక్చర్ ఫ్లాప్తో వాళ్ళ స్టార్డమ్ రాత్రికి రాత్రి పడిపోదు, ఎందుకంటే ఆ క్రేజ్ అలాగే కొనసాగుతూ ఉంటుంది. సో ఈ సమయంలోన జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేసేంత సాహసం చేయగలరా, చేసే అవకాశం ఉందా? అన్నిటికీ మించి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాలంటే ఆయనకు ఏపీలోనూ పొలిటికల్ స్పేస్ ఉందా? ఎవరికైనా సరే కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాలంటే ఏ ప్రాంతంలో పెడుతున్నారో ఆ ప్రాంతంలోన ప్రధానంగా పొలిటికల్ స్పేస్ ఉండాలి. పొలిటికల్ స్పేస్ ఉందా లేదా అని మనం కాస్త అనలైజ్ చేసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ లేదా తెలుగుదేశం, ఈ 2 హోరాహోరీగా తలపడుతున్నాయి. తెలుగుదేశం కూడా ఒంటరిగా నేను పోతే మళ్ళీ ఎక్కడ ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వస్తుందో అని భయపడి బీజేపీని జనసేనను రెండింటిని దగ్గర చేర్చుకొని అది దూసుకు వెళ్ళిపోయింది. కూటమి సర్కార్ కూటమి పార్టీగా ఏర్పడి అందరూ కలిసి రాజకీయాలు కలిసి పోరు చేయడం వల్ల పవన్ కళ్యాణ్ అన్నట్టు ప్రజా వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీల్చకుండా గంపగుత్తగా తమ పార్టీలకు వేసుకోగలిగారు. మొన్న ఎలక్షన్లోన
అట్లీస్ట్ బీజేపీ జనసేన ఒకవైపు తెలుగుదేశం ఒకవైపు నిలబడి ఉన్నా కూడా తెలుగుదేశం విజయం క్వశ్చన్ మార్క్గా ఉండేదేమో. సరే, ఇప్పుడు దానికి తగినంత సీట్లు వచ్చేసాయి కాబట్టి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఒక ధీమా ఉండొచ్చు. అనవసరంగా మేము బీజేపీని కలుపుకున్నాం, అనవసరంగా మేము పవన్ కళ్యాణ్ కలుపుకున్నాం, జనసేనను కలుపుకున్నాం, ఇప్పుడు మనకు సీట్లు బాగానే వచ్చాయి కదా, మేము ఇండివిజువల్గానే ఉన్నాం కదా. బహుశా ఆ భావన వల్లే ఇప్పుడు జనసేనకు తెలుగుదేశంకు కార్యకర్తల స్థాయిలో, నాయకుల స్థాయిలో కాదు, కార్యకర్తల స్థాయిలోన పొరపచ్చాలు మొదలవుతున్నటువంటి మాట అయితే వాస్తవం. అయితే రెండో వైపు చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి, ఆయన ఓడినా గెలిచినా సింగిల్గానే ముందుకెళ్తూ ఉన్నారు. ఆయన స్ట్రాటజీ వేరు. ఆయన సింగిల్గానే వెళ్తారు. సెంట్రల్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు. ఆ పార్టీ స్టేట్లో తనకు వ్యతిరేకంగా పనిచేసినా పర్వాలేదు, సెంట్రల్లో అది అధికారం ఉంటే చాలు, ఖచ్చితంగా దానికి మద్దతు పలుకుతారు. అంతెందుకు, బీజేపీ వ్యతిరేకంగానే పోరాడింది కదా. నరేంద్ర మోడీ వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు, అమిత్ షా వచ్చి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ లీడర్లు కూడా వ్యతిరేకంగా వ్యాఖ్య చేశారు ఎప్పుడు ఎన్నికల సమయంలో. అయినా కూడా సెంట్రల్లో సర్కారు ఏర్పడినప్పుడు 11 సీట్లు వచ్చినా కూడా రాజ్యసభ సభ్యులతోనూ తన ఎంపీలతోనూ మద్దతు పలుకుతున్నారు, వివిధ బిల్లులకైనా మద్దతు ఇస్తున్నారు, బేషరత్ మద్దతు ఇస్తున్నారు. సో ఇది ఆయన పొలిటికల్ లైన్, ఆయన పొలిటికల్ స్ట్రాటజీ. ఆయన ఊరికే ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారో తెలియదంటే ఎవరు కూడా రాజకీయాల్లో ఊరికే చేయరు. ఏదో ఒక పర్పస్ ఉంటుంది, ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. ఇదైతే 100% కరెక్ట్ అండి. సో అగైన్ కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ ఎన్టీ రామారావు ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే రాజకీయ అరంగేట్రం చేస్తారో అనగానే మొదట భగ్గుమన్నది తెలుగుదేశంలోన కార్యకర్తలు, నారా లోకేష్ అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, కొంతమంది మంత్రులు కావచ్చు, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు విపరీతంగా ఫైర్ అయ్యారు. మరి కొంతమంది సోషల్ మీడియాలోనే డిబేట్లు పెట్టారు. వాళ్ళు డిబేట్లు పెట్టినప్పుడు లేవనెత్తినటువంటి అంశాలు థింకబుల్గా ఉన్నాయి, కాస్త రీజనబుల్గా కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే ప్రధానంగా 3 సందర్భాల్లోన, గతంలోన 3 సందర్భాల్లో చాలా ప్రధానమైనటువంటి సందర్భాలు, తెలుగుదేశానికి చావో రేవో అనుకునేటువంటి సందర్భాలు, ఆ సందర్భాల్లోన జూనియర్ ఎన్టీఆర్ ఎలా స్పందించారు, ఏమని స్పందించారు, ఎంతవరకు స్పందించారు, అది కదా ఇప్పుడు లెక్క మనకు కావాల్సింది అన్నారు. నంబర్ 1, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చివేయడం. నంబర్ 2, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం హెల్త్ యూనివర్సిటీని వైఎస్ రాజశేఖర రెడ్డి పేరిట మార్చినప్పుడు మళ్ళీ తన తాతగారు కదా, అంత తాతగారు అని అంటారే, ఆయన రక్తం నాకు ప్రవహిస్తోందని అంటారే, నేను ఆయన వారసుని అంటారే, ప్రతి ఏటా జయంతి వర్ధంతుల నాడు ఆయనకు మృత్యుంజయులు ఘటిస్తారే. మళ్ళీ అలాంటి జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఎన్టీఆర్ పేరును వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మార్చినప్పుడు ఏ విధంగా స్పందించారు? ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న కోర్ కార్యకర్తలు అడుగుతున్నది అదే, మీరు ఏమని స్పందించారు, ఏ స్థాయిలో స్పందించారు? ఒకసారి మిమ్మల్ని మీరు బేరీ చేసుకోండి, ఆత్మావలోకనం చేసుకోండి, సమాధానం మీకే దొరుకుతుందని అంటున్నారు. ఇక రెండవ సందర్భం, మొదటిది ఆ సందర్భం, రెండవది అసెంబ్లీ సాక్షిగా నిండు సభలోన తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడిని, ఆయన సతీమణిని దుర్భాషలాడినప్పుడు అందరూ విమర్శించారు, అందరూ ఆ అధికార పార్టీని విమర్శించారు. లేదు, మీరు ఇలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది, అప్పుడు అధికార పక్ష నేత కనీసం వారించాల్సి ఉండింది అని ప్రతి ఒక్కరూ కూడా తమ గొంతుకు వినిపించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అంత స్థాయిలో తన గొంతును, నిరసనను వ్యక్తం చేయలేకపోయారు అనేటువంటి విమర్శ ఇంకొకటి ఉంది. సో అది రెండవ కారణం. ఇక మూడవ కారణం ఏంటంటే, ఇప్పుడు అధికారంలో వచ్చినప్పుడు నేను అధికారంలో ఉంటానని చెప్పడం కాదు. అంతెందుకు, నారా చంద్రబాబు నాయుడిని పలు కేసుల్లోనూ ఇరికిచ్చి అతన్ని నిర్బంధం చేసి జైలుకు పంపినప్పుడు, ప్రధాన నేతను జైలుకు పంపినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఎక్కడుంది? అప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఏ షూటింగ్లో ఉన్నారు? ఎక్కడ బిజీగా ఉన్నారు? ఇది తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయాలంటే ఈ ప్రశ్నలకన్నిటికీ కూడా సమాధానం ఇచ్చి కానీ ముందుకు కదలలేని పరిస్థితి ఒకటి ఏర్పడిందని మనం చెప్పవచ్చు. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు జూనియర్ ఎన్టీఆర్ తను ఏమన్నా చెప్పాడా, ప్రకటన ఇచ్చారా? మళ్ళీ ఎలా అనుకోగలం బాస్ మేము అతను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని? ఇది ఊరికి గాలి కబురు కదా, గాలి పోగేసి మాట్లాడుకోవడమే కదా అంటే కాదు, దానికి ఒక ఆధారం ఉంది అని చెప్తున్నారు. ఏమిటా పొలిటికల్ బేస్ అంటే, నిప్పు లేనిదే పొగరాదంటారు కదా, ఆ నిప్పు ఎక్కడ పుట్టిందంటే అమిత్ షా బీజేపీ అధినేత
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసినప్పుడు ఆయన పిలిచారని అన్నారు, గౌరవంగా ఈయన వెళ్ళి కలిశారు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది, ఏం పొలిటికల్ డిస్కషన్ జరిగింది అనేటువంటిది కదా ఇప్పుడు క్వశ్చన్ మార్క్. కొంతమంది ఏమంటున్నారంటే దాన్ని కూడా ఊహించి చెప్తున్నారు. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ని అడిగారు, ఏమని అడిగారు, చూడు బాబు, నీకు మంచి గ్లామర్ ఉంది, మంచి ఫేస్ ఉంది, నీకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నీ పేరు చెప్పుకునేటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు, ఇదంతా మాకు తెలుసు, మిమ్మల్ని చాలా రోజులుగా చూస్తున్నాం, మాకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు బీజేపీ తరఫున మీ గొంతు ఏమైనా పలికించగలవా, మా తరఫున ప్రచారంలో నువ్వు ఏమైనా పాల్గొనగలవా అని అడిగారట. తానే అంటున్నా, మాకు కూడా తెలియదు. అలా ఆయన అడిగితే జూనియర్ ఎన్టీఆర్ చాలా తెలివిగా సమాధానం చెప్పారట. ఏమని చెప్పారు, సార్ మీరు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు, అదేమి ఇబ్బందికరమైంది కాదు, కానీ మీరు కాస్త చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మా తాతగారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఒకటి ఉంది, మా ఇంట్లోనే ఒక పొలిటికల్ పార్టీ ఉంది, ఆ పార్టీలోనే నేను క్రియాశీలకంగా లేను, ఇప్పుడు నేను సినిమాల్లో బిజీగా ఉన్నాను, అలాంటిది ఉన్న పళాన మీకోసం నేను మాట్లాడడం మొదలు పెడితే కుటుంబంలో మళ్ళీ కలహాలు మొదలవుతాయేమోనని నాకు భయంగా ఉంది అని ఆయన చెప్పారట. మరి ఆయనట ఈయనట ఏది నిజమట వీ డోంట్ నో, బట్ ఈ డైలాగ్ అయితే నడిచిందని చెప్తున్నారు. సో ఇవన్నీ కొంచెం పక్కన పెడితే అసలు ఫ్యాన్స్ను ఆర్గనైజ్ చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. అందుకే సినీ హీరోలు జాగ్రత్తగా ఏం చేయాలంటే, ఊరికే ఫ్యాన్స్ను ఊరికే ఫస్ట్ షో సినిమా చూస్తారు, ఒకడు 10 సార్లు చూస్తాడు, ఒకటి 20 సార్లు చూస్తాడు, సినిమా రిలీజ్ కాగానే కటౌట్ పెడతాడు, 60 అడుగుల కటౌట్ పెట్టడం, భారీ పూలహారాలు వేయడం, ఫస్ట్ డే సినిమా బెనిఫిట్ షోకి వెళ్ళిపోయి అక్కడ టికెట్లు చించేసి కలర్ పేపర్లు చించేసి థియేటర్లో వెదజేయడం, కేకలు పెట్టడం, ఈలలు వేయడం, గోల చేయడం, ఇది అంతా ఒక ఎత్తు అయితే కార్యకర్తల్ని జాగ్రత్తగా చేరదీసి వాళ్ళను సుశిక్షితులుగా చేసి సామాజిక కార్యక్రమాల వైపు మళ్ళించి వాళ్ళను సాంఘిక సామాన్య సేవా కార్యకర్తలుగా మార్చి ఆ తర్వాత మెల్లగా వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకుపోవడం అనేటువంటిది చాలా 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 తెలివైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియను ఇప్పుడు ప్రస్తుతం తెలుగు ఆంధ్రప్రదేశ్లోన ఒక హీరో ఆల్రెడీ చేస్తున్నారు, అతనే అల్లు అర్జున్ తన ఫ్యాన్ బేస్ను చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్డ్గా మార్చుకుంటున్నారు. ఆయన తన ఫ్యాన్స్తో మాట్లాడుతున్నారు, ఇప్పటికే 2-3 సార్లు సమావేశమయ్యారు. సో ఆయన్ని ఫ్యాన్స్ని కాస్త జాగ్రత్తగా గ్రూమ్ చేసి వాళ్ళను సోషల్ యాక్టివిటీస్ వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు అంతో ఇంతో రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఏమైనా వస్తే అల్లు అర్జున్ క్లిక్ అవుతారు, కానీ ఉన్న పడాన జూనియర్ ఎన్టీఆర్ క్లిక్ అవుతారా అంటే వాళ్ళ తాతగారు చేర్చడం ఉండొచ్చు, ఈయన ఫేస్లో ఆ గ్లామర్ ఉండొచ్చు, కానీ పొలిటికల్ ఎంట్రీ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ అని చాలామంది పొలిటికల్ అబ్జర్వర్స్ అనలిస్టులు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో మనం చూడాలి. అయినా కూడా రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు, ఎలాగైనా జరగవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టొచ్చు. ఆ సందర్భం వస్తే మళ్ళీ మన ఛానల్లో నిలబడదాం, మనం అనలైజ్ చేసుకుందాం. అదండి సమాచారం. దట్స్ ఆల్.